హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 4 సిలిండర్ల పంపిణీ పూర్తి చేసేసింది. ఇప్పుడు ఏప్రిల్ నెలలో 5వ సిలిండరు బుక్ చేసుకుంటే సబ్సిడీ డబ్బులు వస్తాయా రావా, ఎన్ని రోజుల్లో వస్తాయి, ఈ డబ్బులు రావాలంటే ఏం చెయ్యాలి? సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటి వరకు ఏమైందంటే 2025 సంవత్సరంలో మొత్తం 3 సిలిండర్లు ప్రభుత్వం ద్వారా పంపిణీ చేశారు. ఆ తర్వాత 2026 సంవత్సరంలో మరొక సిలిండర్ ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు మొత్తం 4 సిలిండర్లు మీరు పొందారు. ఇప్పుడు చాలామంది అడిగే ప్రశ్న ఏమిటంటే 5వ సిలిండరు ఎప్పుడు వస్తుంది, ఎలా బుక్ చేసుకోవాలి, డబ్బులు ఎలా వస్తాయని. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే 5వ సిలిండర్ అనేది ఏప్రిల్ నెలకు సంబంధించినది. కానీ దీన్ని మీరు కేవలం ఏప్రిల్లోనే బుక్ చేయాలన్న రూల్ లేదు. ప్రభుత్వం ఇచ్చిన గడువు ప్రకారం మీరు ఈ సిలిండర్ను మే, జూన్ నెలల వరకు కూడా బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంటే మీరు ఏప్రిల్లో బుక్ చేయలేకపోయినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మే లేదా జూన్లో కూడా బుక్ చేస్తే ఈ 5వ సిలిండర్ బెనిఫిట్ మీకు వస్తుంది. ఇప్పుడు ముఖ్యమైన రూల్స్ ఏమిటంటే మొదటగా మీరు గ్యాస్ సిలిండర్ను మీ పేరుతో ఉన్న కనెక్షన్ ద్వారానే బుక్ చేయాలి. రెండోది, మీరు సబ్సిడీకి అర్హులయ్యి ఉండాలి. మూడోది, మీరు బుక్ చేసిన తర్వాత డెలివరీ పూర్తవ్వాలి. అంటే సిలిండరు మీ ఇంటికి చేరాలి. ఇప్పుడు డబ్బుల విషయానికి వస్తే మీరు సిలిండరు బుక్ చేసి డెలివరీ తీసుకున్న తర్వాత కొంత సమయం లోపల సబ్సిడీ డబ్బులు మీ బ్యాంక్ అకౌంట్కి క్రెడిట్ అవుతాయి. అంటే మీరు ఏప్రిల్ నెలలో గ్యాస్ సిలిండరు బుక్ చేశారనుకోండి, అది మీకు డెలివరీ అయిన తర్వాత ఎప్పుడైనా పడవచ్చు. తొందరగా పడవచ్చు, కొంచెం లేట్గా కూడా అవ్వచ్చు. అంటే మీరు ఈ ఏప్రిల్ నెల 1వ తేదీన లేదా 5వ తేదీన లేదా 10, 15 ఏ తేదీన బుక్ చేస్తున్నా కూడా ఈ ఏప్రిల్ 30 తేదీ వచ్చే ముందు తేదీల్లోనే డబ్బులు మీ అకౌంట్లోకి క్రెడిట్ అయిపోతాయి. పర్టికులర్గా డేట్ అయితే చెప్పలేము, సరిగ్గా ఈ మంత్లో అయితే పడతాయి అన్నమాట. ఎందుకంటే ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా డబ్బులు అయితే రిలీజ్ చేస్తుంది కాబట్టి కొంచెం లేటుగా అయితే క్రెడిట్ అవుతుంది. ఈ 5వ సిలిండరు సబ్సిడీ రాష్ట్ర ప్రభుత్వం 870 రూపాయలు విడుదల చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 50 రూపాయలు సబ్సిడీ కలిపి 920 రూపాయలు మీ అకౌంట్లో జమ అవుతాయి. ఈ డబ్బులు రావాలంటే మీ బ్యాంక్ అకౌంటు గ్యాస్ కనెక్షన్తో లింక్ అయి ఉండాలి. అలాగే ఆధార్ లింకు కూడా సరిగ్గా ఉండాలి. చాలామంది చేసే ఒక పొరపాటు ఏమిటంటే సిలిండరు బుక్ చేసి డెలివరీ తీసుకోకుండా వదిలేయడం. అలాంటప్పుడు మీకు సబ్సిడీ డబ్బులు రావు. కాబట్టి తప్పకుండా డెలివరీ తీసుకోవాలి. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.